నమస్తే, సనాతన ధర్మం ప్రేక్షకులకి స్వాగతం. మనతో పాటుగా శ్రీ మలయాళ భగవతీపీఠ ట్రిపుల్ డివోషనల్ అధినేత డాక్టర్ ఎన్ శివనరసింహతంత్రి గారు ఉన్నారు. గురువు గారు వచ్చేసి కేరళ పద్ధతిలో 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్. మోహిని చక్రం, అలాగే ముఖ చిత్రము, హస్తరేఖలు, గవ్వలు, పాచికలతో పాటు గురువు గారు స్పెషల్ గా జాతకం చూస్తూ ఉంటారు. గురువు గారిని సంప్రదించాలి, ఎటువంటి డౌట్స్ ఉన్నది గురువు గారిని సంప్రదించాలనుకుంటే కింద నంబర్ మీకు కనిపిస్తూ ఉంటుంది. ఆ నంబర్ ని సంప్రదించగలరు. అలాగే మనము టాపిక్ లోకి వెళ్ళిపోదాము, గురుగారితో మాట్లాడదాం. గురుగారు, మనం ఈ రోజుల్లో ఎక్కువగా చూస్తున్న విషయాలు ఏంటంటే, ఒక భార్యాభర్త అయిండొచ్చు, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అయిండొచ్చు, ఇష్టం పూర్వకంగా ఎవరు ఉండట్లేదు. అంటే ఇప్పుడు నా భర్త, నా భార్య నన్ను పెద్దగా ఇష్టపడలేదు, లేకపోతే మా ఇద్దరి మధ్యలో సమస్యలు ఎక్కువగా ఉన్నాయి, రకరకాల సమస్యలు అయిండొచ్చు వీళ్ళ మధ్యలో. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆకర్షణ పెరగడానికి కానీ ఇష్టం పెరగడానికి ఏమన్నా మంచి రెమెడీస్ ఉంటే చెప్పండి గురుగారు. ఓకే మా ఖచ్చితంగా మన ప్రేక్షకులందరూ ఆప్యాయ ఆనందం ఒకరికొకరు ఇష్టాన్ని పెంచేది అనమాట. ఆప్యాయత పెంచేది. తల్లి కొడుకులు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ప్రేమికులు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా దూరం వెళ్ళిపోతే దగ్గర తీసుకొచ్చి, దూరం అయ్యే వాళ్ళని దగ్గర తీసుకొచ్చుకుంటే, ఒకరు విడిపోయిన వాళ్ళు దగ్గర తెచ్చేస్తారు, విడిపోయిన వాళ్ళు దగ్గర తెచ్చేస్తారు. అలాంటి మంచి సూపర్ ఉంటది. దాన్ని మోహిని తత్వం అంటారు, మోహించడం, ఇష్టపడడం. దాని గురించి మాట్లాడదాం. ముందుగా మా స్వామివారి ధ్యానం చేసుకుని ముందుకు వెళ్దాం. స్వామి చేసిన వస్తువు కుతిపుల బాలక నేర్మేలి ధర్మశాస్త్ర శబరీశని హరియాసుతన్న జ్యోతి సూపరం మావతి రమావతి భాగ్యపుత్ర శ్రీ పరశురామదేవ వల్లభాయ స్వామి. ఏదైతే మనకు మోహిని పౌడర్ అని ఉంటుంది. మోహిని పౌడర్ మా ట్రిపుల్ డివోషనల్ ప్రొడక్ట్స్ లో ఉండిపోతుంది. బయట దొరుకుతుందో తెచ్చుకోవచ్చు. దాన్ని ఎలా చేసుకోవాలి చెప్తాను, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోహిని పౌడర్ అని ఇలా ఉంటుంది మనకి. మోహిని పౌడర్ ఓకేనా. ఇలాంటి భోజపత్రి అని ఉంటుంది పేపర్. ఎవరైతే మనకి ఇష్టపడేటట్టు చేసుకోవాలి, ఎవరు మనకు ఆకర్షణగా మారాలి, ఎవరు మనకి వశకరణం మారాలి, ఏదైనా మనకు అనుకూలం మారడానికి చేసుకోవడానికి, దీని మీద వారి పేరు రాసేయాలి. అయితే ఈ విధంగా మనకు గ్రీన్ కలర్ స్కెచ్ పెన్ తోటి మనము వారికి సంబంధించిన పేరు రాసుకోవాలి. ఎవరైతే మనకు కావాలనుకున్నారో, ఎవరైనా మనకు వశంగా ఉండాలనుకున్నారో, ఎవరు మనతో ఉండాలనుకున్నారు, దూరమైన వాళ్ళు మన దగ్గర రావాలనుకున్నారు, అందులో తల్లి కొడుకులు కావచ్చు, తండ్రి కొడుకులు కావచ్చు, భార్య భర్తలు కావచ్చు, ఇష్టమైన వాళ్ళు ఎవరైనా సరే, బాస్ అండ్ వర్కర్లు కావచ్చు, ఎవరైనా ఒకరికొకరు అనుకూలంగా ఉంటారు, అనుకూలంగా ఉండడానికి ఇష్టపడేటట్టు ఉంటారు, రాసేసుకొని ఇలాంటి గాజు బాల్ ఒకటి తీసుకోవాలి. ఇలాంటి ఒక గాజు బాల్ తీసేసుకోవాలి. ఈ గాజు బాల్ లో ఫస్ట్ ఈ మోహిని పౌడర్ ని కప్పు లాంటిది తీసుకొని అందులో రోజు వాటర్ తోటి ఈ పౌడర్ ని కలిపేసుకోవాలి. దీంట్లో హాఫ్ మాత్రమే పోసుకోవాలి. పోసుకుంటే పోసుకున్నాం కాబట్టి ఇది మనము రాసాం అనుకోండి, ఎంత రౌండ్ గా ఫోల్డ్ చేసుకోవాలి. మనం ఇంట్లో పోసేసినాం అనుకున్నాం వాటర్, రౌండ్ బోర్డ్ చేసేసినాం. దీన్ని సగం వాటర్ లో ఉండాలి, సగం బయట ఉండాలి. సగం వాటర్ లో ఉండాలి పొడి, సగం బయట ఉండాలి. అంటే మీకు ఇది ఇట్లా కొంచెం పెరిగి వచ్చేసింది కాబట్టి చూపిస్తున్నా ఇట్లా. ఇది సగం అంటే వాటర్ పోయిపోయి ఏం లేదు కాబట్టి ఇట్లా సగం వాటర్ లో ఉండాలి, సగం తడిగా ఉండాలి, సరిగ్గా పొడిగా ఉండాలి. దీన్ని తీసుకెళ్లేసి ఏదైనా చీకటి గది కబోర్డ్స్ లో పెట్టేశారు. మీరు రాశారు కాబట్టి మీకు అనుకూలంగా మారుతారు. మీరు రెమెడీ చేశారు కాబట్టి, మీరు చేసింది కాబట్టి, వారి పేరు రాశారు కాబట్టి మళ్ళీ మీరు మీ పేరు రాయదు, అందులో వారి పేరు మాత్రమే రాయాలి. వాళ్ళ దగ్గర అవ్వాలనుకుంటున్నారో, అనుకూలం మారాలనుకుంటున్నారో వారి పేరు మాత్రం రాసి మీ చేతిలో చేస్తారు. మీరు ఏం చేస్తారు, కబోర్డ్ లో పెట్టేస్తారు. అంటే ఒక చిన్న చీకటి ప్రాంతంలో పెట్టేయండి, అలా పెట్టేయండి. ఇది వీలైతే పౌర్ణమి రోజు చేసే సూపర్, లేదా శుక్రవారం రోజు చేయాలి. శుక్రవారము, సోమవారము, పౌర్ణమి ఈ టైంలో చేసేస్తే అనుకూలంగా మారిపోతారు. సూపర్ గా ఉంటుంది. రోజు వాటర్ కంపల్సరీ తడపాలి. అంటే పౌడర్ గానీ లిక్విడ్ గా మార్చుకోవాలి కాబట్టి, మామూలు వాటర్ కాకుండా రోజు వాటర్ తో లిక్విడ్ గా మార్చుకొని అందులో చేసేయండి, అంతే. సూపర్. అయితే గురుగారు, ఇది ఎన్ని రోజులు పర్టికులర్ ఇన్ని రోజులను పెట్టాలని ఏమైనా ఉందా, లేకపోతే మన వాళ్ళు ఎవరైతే ఇష్టపడే వాళ్ళు మన దగ్గరకు వచ్చారు అనుకోండి, అయిపోయినట్టే. అంతవరకు సరిపోతుంది. అంతవరకు అలా ఉంచుకుంటే అలా ఉంటాయి, ఏమైతే ఖరాబ్ అయింది కాదు.
1 year ఉన్న టెన్షన్ లేదు. కానీ గురుగారు నిజంగానే మీరు చెప్పే రెమెడీస్ అన్ని సూపర్ గా ఉంటాయి, చాలా మందికి ఉపయోగపడ్డాయని మీరు చాలా సార్లు చెప్పారు. నిజంగానే గురుగారు చెప్పినట్టుగా మనం మనస్ఫూర్తిగా కోరుకున్న వాళ్ళు మన దగ్గరికి రావాలి అన్నా, లేక మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ దూరం అవుతున్నారు అనిపించినప్పుడు ఇలాంటి రెమెడీస్ చేసుకోవడంలో తప్పేం లేదు. సో కాబట్టి అందరూ లాభపడాలి, అందరూ బాగుండాలి. గురుగారు ధన్యవాదాలు, చాలా మంచి విషయాలు చెప్తున్నారు వచ్చిన ప్రతిసారి. థ్యాంక్ యూ.